మే మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ యోగము, స్థాన యోగము, పూజ యోగము. మరి అదృష్ట గడియలు ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఆదాయంలో 5, ఖర్చులో 5, రాజపూజిత 3, అవమానాలు 1, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరాభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, రేవతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనప్రాప్తి యోగము, అదృష్ట యోగము, జీవిత యోగం. ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, విద్య కానీ, విదేశాల ప్రయాణం కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ వీళ్ళకి అద్భుతమైన విజయాలను వీళ్ళకి రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసే వాళ్ళందరికీ కళ్యాణాలు ఆగిపోయిన వాళ్ళకి, కళ్యాణాలు చేసుకోవాల్సిన వాళ్ళకి కానీ, సంతానం లేని వాళ్ళకి కానీ, మరి వీళ్ళకి వ్యాపారం బిజినెస్లు లేని వాళ్ళకి కానీ, మరి కొత్త బిజినెస్లు చేయాలనుకున్న వాళ్ళకి కానీ, మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టపడ్డా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకోకుండా, రూపాయి వాళ్ళకి నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఇబ్బందులతో సతమతం అయిపోయిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది ఒకటి రాబోతుంది. ఈ నెలలో వీళ్ళకి పెద్ద ప్రయాణాలు, విదేశాల ప్రయాణాలు, అక్కడ కొంత సెటిల్మెంట్ కావటం, డబ్బులు సంపాదించుకోవటం, ఇక్కడ కొంత సెటిల్మెంట్ కావటం, వాళ్ళు చేయాల్సిన ఆరోగ్యాలు, విశేషాలు, సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగం కూడా ఇలా జాతకంలో రాబోతుంది. మరి ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనసు శాంతి లేకోకుండా చేతికాడికి వచ్చింది చేజారిపోతాం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, బంధుమిత్రులతో ఇబ్బందులు రావటం, కొన్ని నమ్మిన వాళ్ళు ముందు పోనించి వెనక ఎన్నుపోటు పొడవటం, ఇలాంటి వీళ్ళకి సతమతంతో చాలా వరకు సతమతం అయిపోతుంటారు.